తెలంగాణ వ్యాప్తంగా నిరుద్యోగ యువతని ఏకం చేస్తామన్నారు బీజేవైఎం అధ్యక్షుడు గణేష్. విద్యార్థులకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలపై రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహిస్తామన్నారు. విద్యార్థులు నిరుద్యోగుల సమస్యలపై కలెక్టర్లకి వినతి పత్రాలు ఇస్తామన్నారు. గతంలో 10 ఏళ్లు రాష్ట్రాన్ని పాలించిన కేసీఆర్ విద్యార్థులను మోసం చేశారని ఆరోపించారు. ప్రస్తుతం కాంగ్రెస్ కూడా విద్యార్థులు నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు నెరవేర్చడం లేదని మండిపడ్డారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలనే డిమాండ్తో గన్ పార్క్ దగ్గర ప్లకార్డులతో నిరసన తెలిపారు బీజేవైఎం నాయకులు. తెలంగాణ సాధిస్తే నీళ్లు నియామకాలు మా ఉద్యోగాలు మాకొస్తాయి, మా ఉద్యోగ అవకాశాలు మాకొస్తాయని చెప్పి పెద్ద ఎత్తున ఆశపడి ఈరోజు మా విద్యార్థి నేతలు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, వారు ఈరోజు బాధపడతా ఉన్నారు. యూత్ డిక్లరేషన్ పేరు మీద విద్యార్థులు నవంచన చేసింది కాంగ్రెస్ పార్టీ కాదా అని ప్రశ్నిస్తా ఉన్న కాంగ్రెస్ పార్టీని. తప్పుడు హామీలు ఇచ్చి తప్పుడు లెక్కలు చెప్పి మా విద్యార్థి యొక్క నిరుద్యోగులను మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ కాదా అని ప్రశ్నిస్తా ఉన్నా. నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పిర్రు, 4,000 రూపాయలు కాదు 400 కూడా ఈరోజు మా నిరుద్యోగులకు ఇయ్యలే. ఇదే ఎస్సీ ఎస్టీ బీసీ బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు 10 లక్షల రూపాయలు రుణాలు ఇస్తామని చెప్పారు. ఎంతమందికి రుణాలు ఇస్తామని చెప్తా ఉన్నా. డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తామని చెప్పినావు. అరే ఇట్లా తప్పుడు హామీలు ఇచ్చి తప్పుడు లెక్కలు చెప్పి నిరుద్యోగులు మోసం చేసినటువంటి సర్కార్ ఏదైనా ఉంది అంటే అది కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం అని చెప్తా ఉన్నా. ఇదే కాంగ్రెస్ గవర్నమెంట్ ఆ రోజు వైఎస్ రాజశేఖర్ రెడ్డి 35,000 రూపాయలు ఫీజు రియంబర్మెంట్ కింద ఆ రోజు ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులకు ఇస్తే అదే 35,000 రూపాయలు ఇప్పటికి కూడా అయ్యి ఇప్పటికి 20 సంవత్సరాలు అవుతుంది ఫీజు రియంబర్మెంట్ తెచ్చి. అదే 35,000 రూపాయలు ఇయ్యనీకి ఈరోజు కాంగ్రెస్ పార్టీ వెనుక అడిగిస్తా ఉన్నది.